హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బడంగ్పేట్ మెయిన్ రోడ్ నుంచి అతి దగ్గరలో మంచి కాలనీలో 135 గజాల ఇల్లు, వెస్ట్ ఫేస్ రోది 10 ఇయర్స్ ఓల్డ్ ఇల్లు, మంచి కాలనీలో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడానికి ఇంటి ఓనర్ అయినటువంటి విజయ్ సార్ మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ విజయ్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సపరేట్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు ఓనర్ అయినటువంటి విజయ్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్లో ఉంది సార్ ఇది సాయిగోగ్లా ఎంక్లేవ్ అనేసి బడంగ్పేట దగ్గర నియర్ సాయిగోగ్లా ఎంక్లేవ్ బడంగ్పేట దగ్గర 400 మీటర్స్ నుంచి మెయిన్ రోడ్ నుంచి 400 మీటర్స్ ఉంటుంది సార్. లోపల ఈ కాలనీ పేరు కాళీపూరి సాయిగోగ్లా ఎంక్లేవ్, సాయి గోకుల ఎన్క్లేవ్, భీష్మానగర్ రోడ్ నెంబర్ 3. చాలా బాగుంది సార్. ఇది బడంపేట మున్సిపాలిటీ కింద అవును వస్తుంది. మనకి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్ ఇల్లు? సార్ ఇది 10 ఇయర్స్ ఓల్డ్. 10 ఇయర్స్ ఓల్డ్. ఎన్ని గజాలు ఇది? ఇది 135 స్క్వేర్ యార్డ్స్. 135 గజాలు. ఫేసింగ్ ఫేసింగ్ వెస్ట్ వెస్ట్ ఫేసింగ్. దీని డైమెన్షన్స్ ఏమి సార్? డైమెన్షన్స్ 27x45. అంటే 27 రోడ్ ఫేసు, 45 లోతు. అవును సార్. మనకు టోటల్ ఎసెప్ట్ ఎంత వచ్చింది? ఇది వచ్చేసి ఎస్ఎఫ్టీ 1150 ఎస్ఎఫ్టీ 1150 ఎసెప్టీలో వచ్చింది. 2 BHK పోర్షన్. అవును. ఇప్పుడు ఇందులో రెంటల్స్ ఉంటారు కదా? అవును సార్. రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 10,000 రూపీస్. 10,000 రెంటల్ వస్తుంది. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు ఈ 10 ఇయర్స్ కింద మీరు ఓన్ కట్టించుకున్నారా? ఇట్లా ఇది కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది? బిల్డర్ త్రూ కట్టించుకున్నాం, మేము దగ్గర ఉండి కట్టించుకున్నాం. బిల్డర్తోనే కానీ మీరు దగ్గర ఉండి మీరు నచ్చిన ఆయన పిల్లర్స్ వరకు వేసిండు. పిల్లర్స్ తర్వాత నుంచి మేము వేసుకున్నాం. మీరు వేసుకున్నారు. మేమైతే ఆయన దగ్గర ఉండి కట్టించుకున్నాం. ఓకేనా మరి? ప్రతి ఒక్కరు అమ్ముకుంటారు, అది సాధారణమే. మీరు అమ్ముకోవడం కారణం ఏంటి అసలు? ఇట్లాంటిది ఒక 3 ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ 3 ప్రాపర్టీలో మేము ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. దాని గురించి డిస్పోజ్ చేసి వేరే దగ్గర అమ్మేద్దాం అనేసి. జస్ట్ అంతకు మించి ఏం లేదు. ఇంకేం లేదు. కానీ కాలనీ పరంగా తండ్రి రకాల అంతా ఓకే, ఎలాంటి ప్రాబ్లం ఇంకా ఇక్కడ మనం చూస్తే 400 మీటర్లే ఉన్నది మెయిన్ రోడ్ కి. ఇది బడంగ్పేట ఆదిపేట మెయిన్ రోడ్ నుంచి మనకు 400 మీటర్లే. చాలా నియర్ బై. ఎనీ టైం నైట్ అన్నా కానీ మార్నింగ్ అయినా కానీ ఏ టైంలో వెళ్ళినా మనకు ఆటోలు కానీ బస్సుల ఫెసిలిటీ అన్ని కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. సరే, కాలనీ ఇప్పుడు మన ఇంటి ముందు రోడ్ 25 ఫీట్ల రోడ్ కదా, ఇది సీసీ రోడ్ అయిపోయింది. డ్రైనేజ్, కృష్ణ వాటర్, అన్ని రకాల సౌకర్యాలు వచ్చేసాయి. అన్ని ఉన్నాయి సార్. ఇక్కడ నియర్ బై స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది, దిల్షనర్ పబ్లిక్ స్కూల్ ఉంది, క్యారమెల్ పబ్లిక్ స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. నియర్ బై ఇక్కడ చూడండి, అపోలో కూడా మీకు 1.5 కిలోమీటర్లో అపోలో హాస్పిటల్ ఉంది సార్. ఓకే, 135 గజాల 10 ఇయర్స్ ఓల్డ్ కదా, దీనికి రేట్ ఎంత కోట్ చేస్తారు మీరు? సార్ మేము 90 లక్షలు అనుకుంటున్నాం. 90 lakhs నెగోషియబుల్, స్లైట్లీ నెగోషియబుల్. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి కదా? ఉంది సార్. ఇంత పాతిళ్ళు అయినా కానీ బ్యాంక్ లోన్ అయితే మీరు ఉంటారు కదా కొనేవాళ్ళు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇల్లు అయితే మనకు 135 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 10 ఇయర్స్ ఓల్డ్. ఓనర్ తన పేరు విజయ్ గారు. ఈ ఇల్లు లొకేషన్కి రావాలన్న దీని గురించి ఇంకేమైనా డౌట్లు అయితే పైన అన్నగారు నెంబర్ ఇస్తున్నారు, తన ఫోన్ చేయగల మాయకు మనవి. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. విజయ్ సార్ అయితే ఇల్లు లొకేషన్ గురించి కానీ ఇల్లు రేటు గురించి కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకొని మనకు పార్కింగ్లో మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని ఈజీగా ఒక చిన్న కార్ అయితే ఈజీగా పడుతుంది. మనకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఇవ్వబడ్డాయి. మెట్ల కింద కూడా ఒక వాష్ ఏర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుంది. 10 ఇయర్స్ ఓల్డ్ అయినా కానీ చాలా బాగుంచుకున్నారని చెప్పుకోవచ్చు. మనకు సింహధార వచ్చి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకొని మంచి సెట్ బ్యాక్లతోని అటు లాస్ట్లో మనకు ఈశాన్యం అవుతుంది. మనకు బోర్ పాయింట్ కూడా ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే ముందు ఏదైతే మనం 2 BHK పోర్షన్ చూసేందు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి క్లియర్గా మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఆదిబట్ల టు బడంగ్పేట వెళ్ళే 150 ఫీట్ రోడ్ నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో ఇల్లు ఉంటుంది. అదేవిధంగా మందమల్లమ్మ ఎక్స్రో నుంచి కేవలం 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇదే రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు అద్భుతమైన 2 పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్లు ఉన్నాయి. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఆదిబట్ల TCS జస్ట్ మన ఇంటి నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొంగరకాలంలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ
కేన్స్ కంపెనీ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ 3 మనకు చూసుకున్నట్టయితే మనకు 17 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటాయి. అదేవిధంగా మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చి మనకు 14 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి అద్భుతమైన ఎంప్లాయ్‌మెంట్ జోన్‌తోని, రోడ్డు కనెక్టివిటీతో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే మనకు విశాలమైన హాల్ ఉంది. ఇల్లు డైమెన్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకు 27x45 డైమెన్షన్స్లో 135 గజాలలో 1150 ఎస్ఎఫ్టీలో మనకు 2 BHK పోర్షన్ కట్టడం జరిగింది. చూసుకోండి 10 ఇయర్స్ ఓల్డ్ అయిన అప్పట్లో మనకు మార్బుల్స్ చాలా ట్రెండ్ నడుస్తుంది. అదేవిధంగా మనకు మార్బుల్స్ వేయడం జరిగింది. మనకు గ్రీన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇది పార్టీషన్ చేశారు. చూసుకోండి పార్టీషన్ కూడా. ఈ పార్టీషన్ చేయడానికి కారణం ఏంటంటే ఇది వచ్చి మనకు సిట్అవుట్ ఏరియా ఉంటుంది. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా ఎలా ఉంటుంది. మనకు ఈస్ట్ కూడా బయటకు వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు. 100% వాస్తు ప్రకారంగా మనకు ఇటు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా మనకు కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నైతే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నైతే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ రెండింటికి మధ్యలో ఇది మన కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఉన్న కాడికి ఎంత మంచి ఫేషియస్ ఉందో. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఈజీగా ఒక 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. వాళ్ళు దివాన్ వేసుకుంటారు. 6x6 బెడ్ వేసుకుంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది. మనకు అలా వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని, మీరు భవిష్యత్తులో కబర్ చేసుకునే సరిపడిన సెల్ఫ్లతోని మనకు విండోలు 2 ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా, మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుందని. చూసుకోండి ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్తోని అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మంచి విశాలమైన హాలు, మంచి మాస్టర్ బెడ్రూము, మన కామన్ బాత్రూము. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి ఉన్న కాడికి ఇల్లు సైజులు బాగున్నాయి కాబట్టి ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా అందంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకు ఒక చిన్న విండో కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్కి మాత్రము ప్రతి దగ్గర మనకు చాలా జాగ్రత్త తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు బడంగ్పేట్ ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది మనకు. దీనికి ఆపోజిట్లో మనకు కిచెన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇలా పెట్టుకోవడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక 2 వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని అన్ని రకాల సెల్ఫ్లతో మనకు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు 100% వాస్తు ప్రకారంగా ఒక సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఇది పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 2 పూజ చేసుకునే విధంగా 100% వాస్తు ప్రకారంగా మనకైతే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, విశాలమైన మంచి ఒక 2 బెడ్రూమ్లతోని విశాలమైన హాలు, డైనింగ్ ఏరియా. ఇటు చూసుకుంటే మనకు ఇది ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మీకు ముందే చెప్పాను కదా, ఇది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఇటు కూడా ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. టెర్రస్ పైకి అయితే మనం చేరుకున్నాము. అన్ని ఇండ్ల మధ్యలో మంచి కాలనీలో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక రేట్ అయితే మీకు విజయ్ గారు అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి రేట్ తెలుసుకున్నట్టయితే మనకు 90 లక్షలు చెప్తున్నారు. ఈ 90 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. మనకు 10,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన విజయ్ సార్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే మీకు డాక్యుమెంట్ పరంగా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్ గురించి అయినా సరే, ఇల్లు గురించి అయినా సరే, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ కాల్ చేయడం మాయకమైనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద దానికి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలా బడంగ్పేట్కు అతి దగ్గరలో మంచి కాలనీలో ఇలాంటి ఇల్లు చూసినట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయగలరు. మాయకమైనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.